ఏం స్వామి ఎట్లున్నావు డల్లుగా? ఏముండదు స్వామి, ఈ సమాజంలో మొత్తం అంతా డెకాయిడ్గాలే ఉండారు స్వామి. అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అసలు ఏం అర్థం కాల నాకు. ఎందుకు స్వామి అట్లా అనుకుంటావు? ఇప్పుడు టాటా లాంటి మంచి స్వాములు కూడా ఉంటారు, విజయమాలి లాంటి చెడ్డ స్వాములు కూడా ఉంటారు. అట్టని చెప్పి అందరూ అట్టే ఉండరు కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్, అదంతా ఒకప్పుడు స్వామి. కానీ ప్రజెంట్ సిచ్యువేషను మొత్తం అంతా డెకాయిడ్గాలే ఉన్నారు. ఎందుకు అనుకుంటావు స్వామి? ఇప్పటికిప్పుడే మనం కూర్చున్న ప్లేస్లోనే అందరూ విజయమాల్యాలని నిరూపించానా? సరే స్వామి, చూపి స్వామి. స్వామి ఏం స్వామి డబ్బులు ఆడేస్తున్నావు? చూస్తా ఉండు, ఇట ఈ దోవలు ఎవరొకరు వచ్చారు, నీతి నిజాయితీగా ఉండాలని నువ్వు అంటున్నావు కదా. చూడు ఏ విధంగా ఉంటుందో. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎక్స్పెరిమెంట్ ఇది. అందరూ ఉండరు కదా స్వామి. చూస్తా ఉండు. Few minutes later. చూసినావా, ఇక్కడ మన ఇద్దరం ఉన్నా కానీ కనీసం ఒక్క మాట కూడా అడగకుండా ఎట్ట పెట్టుకుని పోతున్నాడు. ఇప్పుడైనా నమ్ముతావా? ఇందాక దావలు వచ్చింది నువ్వేనా? ఆ లెక్క ఏమన్నా పడిపోయింది, దొరికింది నీకా? చెప్పు, నిజం చెప్పు. ఎంత ఎంత 800? దొరకల? నిజంగా దొరకలా? ఇంకెట్ట పోయిందిరా? ఏందిరా స్వామి, ఇందాక మనం ఆడు ఉన్నప్పుడు ఇంకెవరు వచ్చారా దావలా? అట్ట ఎవరన్నా పోయినారా? బైక్లు ఏమన్నా? నిజంగా నువ్వు చూడలా? 200 కాగితాలు కన్నా, 200 నోట్లు. మనం ఆడినప్పుడు నడుచుకుంటే ఎవరన్నా పోయినారా? నువ్వు తీసుకోవాలా నిజంగా? మేము వచ్చి 10 నిమిషాలు అయింది, ఇంకా మేము ఏదో వీడియో తీసుకుందాం, అది కేబుల్ తీసుకున్నాము, లెక్క జోబిలో ఉన్నింది. ఇప్పుడు చూసుకుంటే లెక్కలేదు ఆడ. చూసినా నువ్వా? మేము ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినట్టుదా? ఏం జరుగుద్దో ఏమిటో. అయితే నువ్వేం తీసుకోవాలి అయితే? బై బై టాటా. Few minutes later. మేము వీడియోలు తీసుకుంటాను, మాకేదో జోబులో కింద పడి మేము చెప్తే మమ్మల్ని మాకు అది ప్రాంక్ వీడియో కానీ రా, అది వీడియో జస్ట్ అవేర్నెస్ కోసం, అవగాహన, అంటే మోసపోకుండా ప్రజలు మోసపోకుండా చేసేదానికి, అవగాహన కోసం 10 మందికి తెలియాలి ఏ మంచి నోట్లు ఏ దొంగ నోట్లు అని తెలుసుకోవడానికి. అది పెట్టుకుంటాం, యూట్యూబ్ లో పెట్టుకుంటాం మేము. అడుగు యూట్యూబ్ లో పెట్టుకుంటాం. అది వీడియో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో పెడతామా, 10 మంది చూసినారనుకో తెలుసుకుంటారు. అందుగురించి పెట్టుకోవచ్చా? చూసినావా స్వామి మన కళ్ళ ముందరే? చూసినా స్వామి, నువ్వు చెప్పి నిజమే స్వామి. కానీ నువ్వు ముందన్నట్టు అంతా చెడే ఉంటుందని కాదు, మంచి చెడు రెండూ ఉంటాయి. ఆ మంచి చెడు అనేది వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులను బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఆ తాతని కించపరచడం కోసమో, సమాజంలో ఉండే వాళ్ళని మనోభావాలు దెబ్బతీయడం కోసమో కాదు. అయినా కానీ తాత సూపర్ యాక్ట్ చేసినాడు.